హలో డాక్టర్. హలో. డాక్టర్ ఈ మధ్య కాలంలో చాలా కామన్‌గా చూసే ప్రాబ్లమ్ పీసీఓడీ. చాలా మందిలో ఒక 10 మెంబర్స్ ఉంటే 8 మెంబర్స్‌లో పీసీఓడీ ఉంటుంది. అసలు ఈ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? అండ్ ఫైబ్రాయిడ్స్ కానీ ఇవి సర్జరీ దాకా వెళ్తున్నాయి. అంత దాకా ఎందుకు వచ్చిందంటారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ గుడ్ క్వశ్చన్. అండ్ నార్మలీ సపోజ్ పీసీఓడీ డయాగ్నోస్ అయిన తర్వాత మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే అమ్మా, సిస్ట్ అన్నీ వచ్చేసింది కదా, మనం తీసేస్తేనే బాగుంటుంది అని చెప్తారు. లేకపోతే సపోజ్ ఇఫ్ యూ సే యూ డోంట్ హ్యావ్ మనీ ఫర్ సర్జరీ, then they will ask you like you go for this medication and they'll give some medication like 3 to 5,000 rupees per month. So like that they'll give you medication and you have to manage up to 5-6 months. తర్వాత కూడా అది తగ్గదు. ఆ తర్వాత ఫైనల్లీ ఆల్టర్నేట్ సొల్యూషన్ అక్కడ ఏంటంటే డెఫినెట్లీ యూ విల్ గో ఫర్ సర్జరీ. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ హ్యాపెన్స్. అండ్ వాళ్ళకు నాలెడ్జ్ లేదని కాదు, దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్ డాక్టర్స్. They have knowledge about this, but they know what is to be done, what is not to be done. That's what they are doing. That is their procedure. They are doing it. But if you think of naturopathy, అక్కడ ఏమవుతుందంటే పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ లేకపోతే ఎనీ సార్ట్ ఆఫ్ ఓవర్ గ్రోత్ ఇన్ ద బాడీ, ఓకే, దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, దర్ మే బీ ఫైబ్రాయిడ్స్, మే బీ బల్కీ యూట్రస్, ఓకే, అదర్వైజ్ మే బీ ఎనీ అదర్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ. Due to the hormonal changes, all these things are generally happening. Okay, so akkada solutions as per the naturopathy, actually we have certain natural medicines to reduce that. Okay. To reduce the size of the PCOD, PCOS. But simultaneously నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, ఫస్ట్ యూ ఫాలో ద డయట్ ప్యాటర్న్, యూ ఫాలో ద ఫుడ్ ప్యాటర్న్ విచ్ ఐఎమ్ టెలింగ్ యూ, and you just minute correction of your lifestyle will help you out to come out from the PCOD. That is the generally happening in my clinic. Okay. సో అక్కడ ఏమవుతుందంటే ఎవరైనా కొంతమందికి ఏమవుతుందంటే పీసీఓఎస్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఎలాంటి కేసు కూడా వస్తున్నాయి మన దగ్గరికి. ఓకే, ఈవెన్ కొంతమందికి ఫైబ్రాయిడ్స్ వచ్చేస్తే దర్ ఇస్ నో ఆల్టర్నేట్ సొల్యూషన్స్, దే హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ, దే సజెస్ట్ లైక్ దట్. అదర్వైజ్ దే విల్ ఆస్క్ యూ టు గో ఫర్ యూట్రస్ రిమూవల్. సో ఇది అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఈజ్ ఇన్ ద మెనోపాజ్, ఇప్పుడు ఈజ్ ఆఫ్టర్ సడన్ ఏజ్, ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40, అట్లా ఆ టైపు ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చేసిందంటే 100% డాక్టర్ విల్ సజెస్ట్ యూ టు గో ఫర్ సర్జరీ. ఓకే, బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్స్. Solutions like if you just change your lifestyle and along with some sort of medication to manage the present complaint of the patients, that is more than enough. You don't have to go for surgery at all. Okay, so that is, yes, if in case fibroids వచ్చి డాక్టర్ 100% సర్జరీ చేయాలి అన్నా without surgery they can, yes, exactly. they can if there is size big గా ఉంటే, even big size ఉన్నా సరే కూడా there is a possibility of cure. ఓకే, ఎంత బిగ్ సైజ్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ మొత్తం తగ్గడం మొదలు పెడతాయి అన్నమాట. సో ఓకే, ఎక్కడ ఒకటి ఏంటంటే లైక్ పీపుల్ షుడ్ నో, లైక్ ఆల్ ద ఈవెన్ యంగ్ ఏజ్ గర్ల్స్ అండ్ ఆల్, otherwise they may be into middle age, otherwise after 40, okay, 40 plus people, they are into different types of hormonal imbalance in the body. సో దానివల్ల కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ మనకు డెవలప్ అవుతుంది. బట్ అక్కడ ఒక్కటి ఏమొస్తుందంటే, సపోజ్ మనకు ఎందుకు వస్తుంది అని మనం తెలుసుకొని, ఇఫ్ యూ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, ఇఫ్ యూ చేంజ్ యువర్ ఫుడ్ ప్యాటర్న్, 100% ఇట్ విల్ బి క్యూర్. అండ్ దానిలో జస్ట్ మైన్యూట్ కరెక్షన్. I am not saying to go for different types of medication or different types of therapies and all. Nothing is required. Only thing, the changes in the lifestyle will lead to cure itself without any medication for PCOD and PCOS. Okay. So doctor, ఈ PCOD రాకుండా ఉండడానికి ఏం చేయాలి? అసలు దేని వల్ల వస్తుంది? Yes. Actually, yeah, it's a good question. Actually, even no doctor, I'm telling you, so many cases has come. Even within this 2 years, I have got a lot of cases like this. బట్ దీనిలో నేను ఒకటి చూశాను ఏంటంటే, ఒక్క డాక్టర్ కూడా ఎవరు చెప్పరు అన్నమాట. నో గైనకాలజిస్ట్, నో జనరల్ ఫిజిషియన్, నోబడీ స్పీక్స్ అబౌట్ దిస్. దే నెవర్ సే దట్ యూ గో ఫర్ ఏ బ్లడ్ టెస్ట్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ అని చెప్పరు.
Actually, there is a blood test that is called fasting insulin. Okay. Fasting insulin. Yes. So it's a very small blood test only. Oh, we have to go for that blood test. Okay. That is number one. Number two, like we have to see along with the fasting insulin, we have to see that SbA1c also. ఓకే, అది కూడా కావాలి మనకు. మనం ఇది అన్నీ చూడాలి అనమాట. ఇది అన్నీ చూస్తే ఓన్లీ ఫాస్టింగ్ ఇన్సులిన్ చూస్తే కూడా మనకు తెలిసిపోతుంది అనమాట. ఇఫ్ యువర్ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్ ఈజ్ మోర్ దెన్ 6, ఓకే, యాక్చువల్లీ 2.6 to 6 is the normal range. So if it is in that range, it is fine. That means you are all right. If it is not into that range, if it is beyond 6, that means you are falling into the hormonal imbalance track in the normal lifestyle. So అక్కడ ఏమవుతుందంటే వీ హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ స్టైల్ అండ్ వీ హ్యావ్ టు చేంజ్ ద ఫుడ్ ప్యాటర్న్. ఓకే, ఫస్ట్ థింగ్ ఈ ఇన్సులిన్ పరంగా మనం ఆలోచిస్తే ఇన్సులిన్ మన శరీరంలో ఎలా పెరుగుతుంది, వీ హ్యావ్ టు నో దట్. దట్స్ వెరీ 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 కామన్ థింగ్స్. అండ్ నౌ డేస్ పీపుల్ have forgotten. They become blind because of all this junk food, different types of hotel food. And wherever we go, generally people say that you take cool drinks, you take something, sake of respect, they offer so many things. So they keep on eating, so like that. But I'll tell you one thing, it's a very interesting thing. Like if you keep on eating, like suppose ippudu oka cup meer chai tagaru, okay, then after 15 minutes, let us say you have taken some biscuits. Otherwise, after half an hour, you have taken some sort of fruits. Otherwise, something tasty item is there in the kitchen and you are just testing yourself. Okay. The frequency you take the food, maybe anything, I'm telling you. Maybe a piece of sweet, maybe a piece of biscuit, maybe a cup of tea, or maybe a cup of milk, or whatever it is, I'm telling you. The something you put on the tongue, immediately what happens, your insulin releases in the body. So the frequency is depending upon your health point of view. So frequency మీరు తగ్గించారంటే ఫుడ్ ఫ్రీక్వెన్సీ మీరు తగ్గించాలి. That is nothing like that, like if you are eating more food only insulin will release. It's not like that at all. But only thing is that మీరు చిన్నగా కొంచెం తీసుకున్నా సరే, లేకపోతే ఒక చిన్న ముక్క తీసుకున్నా సరే, వన్స్ యూ పుట్ దట్ ఆన్ ద టాంగ్, దట్ ఇమ్మీడియట్లీ ఇన్సులిన్ విల్ టేక్ ప్లేస్. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్రీక్వెన్సీ పెరిగి హోల్ ఓవరాల్ ఒక రోజుకి మనం చూస్తే ఇన్సులిన్ లెవెల్ ఎప్పుడైనా పెరిగిపోతుంది బాడీలో. దెన్ ఓవర్ గ్రోత్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆల్ ఓవర్ బాడీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ పీసీఓడి అండ్ పీసీఓఎస్. ఈవెన్ దో సంబడి ఈస్ బికమ్ ఒబేస్, కొంతమందికి బుగాలు పెరిగిపోతుంది, కొంతమందికి భుజ పెరిగిపోతుంది. మీన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెంట్రల్ ఒబేసిటీ, ఓన్లీ బెలీ ఫ్యాట్ పెరగడానికి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఆఫ్ ద ఇన్సులిన్. Okay, and apart from that, I'll tell you one thing, it's very interesting. Like insulin catches 3 different things in the body. Whenever that insulin secretion takes place in the higher level in the human body, normally what happens, it will catch the glucose level. Okay, catch chesi unchutayi annamata మన బాడీలో. It will catch the fat. మొత్తం ఫ్యాట్స్ కూడా ఉంచేస్తాయి అన్నమాట. And apart from that, even it will attract the water also. So these 3 things, yes. Okay, so these 3 things normally ఎప్పుడైనా సరే మన బాడీలో క్యాచ్ చేస్తే అప్పుడు ఆటోమేటికలీ ఏమవుతుందంటే ఎనీబడి విల్ బికమ్ ఒబేస్ అండ్ దే విల్ హ్యావ్ ఎ ఓవర్ గ్రోత్ ఇన్ ద బాడీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ they will develop different types of tumor and cysts. All these things will normally happen in the human body. ఓకే, సో డాక్టర్ ఈ ఇన్సులిన్ ఎక్కువ ఉంది అనుకోండి, ఫస్ట్ సపోజ్ బ్లడ్ టెస్ట్లో తెలిస్తే దీన్ని ఎలా తగ్గించుకోవాలి? Yes, I'm coming to that point because this is very important point. If people understand this concept and they understand like why they are getting more insulin release in the body, then they will become careful. సో ఫర్దర్గా ఏం చేయాలి, మనం ఇప్పుడు మీరు అడిగినట్టే ఏంటంటే మనం తగ్గించాలంటే మనం ఏం చేయాలి? ఓకే, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒకరు నార్మల్గా కూడా వితౌట్ ఎనీ మెడికేషన్ కూడా ఒకరు తగ్గించుకోవచ్చు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే దే హ్యావ్ టు కమ్ టు 2 times food in a day and there should be 8 hours gap. Let us say morning around 10 o'clock you have taken your food one time in the first time,
and after that you should give 8 hours gap. Mm. You should not eat anything at all. Okay, then after 8 hours you have to take another time, Oh. once more time. So only 2 times In food a day? you have to eat in a day. Okay. Okay. Which type of food we have to consume? You eat anything, no problem. Okay. బట్ అక్కడ ఫ్రీక్వెన్సీ మీరు తగ్గించారంటే ఫుడ్ ఫ్రీక్వెన్సీ మీరు తగ్గిస్తే ఈవెన్ దో చిన్న ముక్క అయినా సరే మీరు అదే మాత్రమే తగ్గిస్తే అక్కడ ఇన్సులిన్ లెవెల్ మీకు నార్మలైజ్ అయిపోతుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఇన్సులిన్ నార్మల్ అయితే మన ఒబేస్ బాడీ నార్మల్ అయిపోతుందా? 100 to 100%. ఇఫ్ సపోజ్ నేను చెప్పిన డయట్ ప్యాటర్న్ ఒకరు ఫాలో అయ్యారంటే లైక్ 8 hours గ్యాప్, 2 times ఫుడ్ ఓన్లీ ఇన్ అ డే, దే షుడ్ నాట్ ఈట్ మోర్ దెన్ దట్. ఓకే. సపోజ్ మీరు మార్నింగ్ ఒక పూట తిన్నారు, ఈవినింగ్ ఒక పూట తిన్నారు, ఆటోమేటికల్లీ మీ శరీరంలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ ఎక్కడెక్కడ అయినా ఉంటే ఆ మొత్తం ఫ్యాట్స్ మొత్తం డిజాల్వ్ అవ్వడం మొదలు పెడతాయి. ఓకే, బికాస్ ఆటోఫేజీ విల్ టేక్ ప్లేస్ ఆఫ్టర్ దాట్ 8 hours. 8 hours తర్వాత ఏమవుతుందంటే యూ ఆర్ గివింగ్ టోటల్ 16 hours గ్యాప్ ఆఫ్టర్ దాట్. డూ యూ అండర్స్టాండ్? అవుట్ ఆఫ్ 24 hours, if you are eating between that window of 8 hours, then again you are coming to 16 hours gap. So in that 16 hours, what happens? Generally, our body needs energy. Our cells, for survival, it needs energy anamata. So appudu emutundante they won't get, once you stop taking food, that cells is not getting the food for survival. Then they start eating extra fats which is already stored in your body. They start eating the glycogen which is already stored in your body. They start eating all the tumors, all the overgrowth which is already existing in your body. Otherwise, maybe heart blockage, okorku heart blockage వచ్చేసింది అనమాట. వాళ్ళ ఇంకా ఈవెన్ దే ఆల్సో ఫాలో దిస్ ప్యాటర్న్, దిస్ 8 hours and 16 hours gap. Okay, if they are following this pattern, this type of food pattern, ఈవెన్ వాళ్ళకు హార్ట్ బ్లాకేజ్ కూడా ఆటోమేటికల్ తగ్గడం మొదలు పెడతాయి. దే డోంట్ హ్యావ్ టు గో ఫర్ హార్ట్ సర్జరీ, దే డోంట్ హ్యావ్ టు గో ఫర్ ఈవెన్ స్టెంట్ ఆల్సో. ఓకే, సో మచ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఈజ్ దేర్. సో మనం చేయాల్సింది ఏంటంటే అక్కడ డెఫినెట్లీ వీ మస్ట్ ఫాలో దిస్ అండ్ వీ హ్యావ్ టు సేవ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద సర్జరీ. బికాస్ సీ ఐ టెల్ యూ వన్ థింగ్, లైక్ ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్. వాట్ ఎవర్ దేవుడు మనకు ఏదేది ఇచ్చారో ఒరిజినల్గా అది మనం మార్చుకోలేము, ఎట్టు పరిస్థితులు మార్చుకో. అండ్ వన్స్ యూ ఆర్ గోయింగ్ ఫర్ సర్జరీ, once you are coming to different types of cesarean and all, whatever it is, so appudu emutundante that means you are spoiling your body, yourself. Okay, and I'll tell you one thing, as per science, if you think akkada em ostundante, like if one organ is there and doctor is asking for surgery, first you should think whether it is vestigious organ or not. Because as per the science also, generally we should think that if it is not vestigious organ, we are not supposed to go for surgery. Let us say మీకు 2 కిడ్నీస్ ఉన్నాయి, ఒక్క సర్జరీ, ఒక్క కిడ్నీ మీకు సర్జరీ చేస్తే ఇంకొకటి ఉంటుంది కాబట్టి అక్కడ దే కెన్ మేనేజ్. ఓకే, సో ఇన్ సచ్ కేసెస్ ఇట్ ఈస్ పాసిబుల్. ఆర్ ఎల్స్ ఈవెన్ మెడికల్ సైన్స్ ఆల్సో సేస్ దట్ వీఆర్ నాట్ సపోజ్ టు గో ఫర్ surgery in like if it is not vestigious organ in the body. బట్ ఇది కూడా చేస్తున్నారు వాళ్ళు, అన్ని వాళ్ళు చేసేస్తున్నారు. ఏ ఆర్గాన్స్ అయినా సరే ఈవెన్ దే ఆర్ గోయింగ్ ఫర్, ఈవెన్ యూట్రస్, ఇఫ్ యూ థింక్ ఆఫ్ యూట్రస్ రిమూవల్, వాళ్ళు ఏం చేస్తున్నారు? దట్ ఈస్ నాట్ వెస్టిజియస్ ఆర్గాన్, వై దే ఆర్ గోయింగ్ ఫర్ సర్జరీ? సో దే షుడ్ గివ్ ప్రిఫరెన్స్, అట్లీస్ట్ దే షుడ్ గివ్ ప్రిఫరెన్స్ టు ఆల్టర్నేటివ్ మెడిసిన్స్. వన్స్ if suppose they are telling the patients that you go for alternative therapies, you go for alternative procedures, if it is not happening, then we'll see and chapter, that is something different. But no doctor says about this. Okay, they are into their job, that's what they are doing, that's fine. But I am talking about the cure. If you think of PCOD, PCOS, if you think of fibroids, all this it's curable if they are coming to this 8 hours food pattern. Okay, let them eat anything, doesn't matter at all. Okay, but I'll ask them to stop taking milk and milk made products. That is very, very important. The only one thing I'll ask them to stop. Otherwise, they can take anything, they can eat anything, but they have to take only 2 times. And first time food after sunrise, second time food before the sunset. They have to maintain that. Okay, so that is the best remedy, I'll tell them. Even I have some medication also. Suppose some people they come, they say, sir, we cannot follow this diet pattern. Then in such cases, my medicine is required. I have certain medication. So I give them medicine, like you keep on taking this medicine, so it will take long time, it will cure.
ఓకే డాక్టర్. సో పీసీఓడికి మాకు ఒక దారిని చూపించారనమాట Yes, మీరు. yes. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.